హలో నాదేంటి అజయ్ గారా? ఏంటి వీళ్ళందరినీ వెనక పెట్టుకొస్తున్నారు? వాళ్ళని నేను వెనక పెట్టుకురావటం నా చింతకా వాళ్ళే నన్ను ముందెట్టుకొచ్చారు. దేనికి? దేనికా? వీళ్ళందరికీ చెక్కు మరిసిస్తున్నావుగా. అవును ఇస్తానన్నాను, ఇప్పుడు అదే మాట మీద నిలబడుతున్నా. మరి అడగడానికి అసలు అర్థం పర్థం ఉండాలి. ఇదే నెల ఏప్రిల్. మరి ఇప్పుడు వచ్చారేంటి? మరి ఇంకెప్పుడు రావాలి? ఏమన్నావు నువ్వు? ఏమన్నాను మీరు చెప్పండి. ఏమన్నాను? చెక్కు మర్చిస్తాను. మరి అదే కదా నేను అంటున్నాను, మార్చిలో ఇస్తాను. చింతకాయ వేసే లేకు, చెక్కు మార్చి ఇస్తా అన్నావు, మార్చి నెల అనలేదు. మార్చి అన్నాక మార్చి నెల అంటారా? మరి నువ్వు నెల పేరు చెప్పరా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. ఆపు. జనవరి ఫిబ్రవరి అన్నాడా, లేకపోతే జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల అన్నాడా? వెళ్ళిపోయి మార్చిలో వచ్చాయి. కూర్చోండి. ఓయ్ హాయ్. ఏంటి సౌండ్స్? అది ఏం లేదండి, అదిగో మా బ్రదర్స్ వంట చేస్తున్నారు. అయితే ఇవిడి కొంప తీసి ఇంటి పని వంట పని ఏవి రావా? చెల్లెమ్మా, కారం డబ్బా ఎక్కడ? ఆ ఉప్పు డబ్బా పక్కన. అదెక్కడ చెల్లెమ్మా? ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో. అంత దూరంలో పెట్టావా? నేను వస్తున్నాను. ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు. ఎక్కడికి? సికింద్రాబాద్ స్టేషన్ కి ఉప్పు కోసం. నీ మొహం. డబ్బా షెల్ఫ్ లో పెట్టాను, ఈ కూరగాయల బుట్ట తీసుకెళ్ళు. ఈయనెవరు? కూరల్లోంచి తీసేసిన కరివేపాకులేండి. వేస్ట్ క్యాండిడేట్ అని ఎంత అందంగా చెప్పావమ్మా. టోటల్ గా రాంగ్ టైం లో వచ్చినట్టున్నారు. ఐఎమ్ సారీ. సారీ మేడం. అవును, ఇంటి పని వంట పని మీరు చేయరా? అంతా ఓవర్ యాక్షన్ అండి. నాకు పని ఎక్కువ అవుతుందని, కనీసం ఆదివారమైనా నాకు రెస్ట్ ఇవ్వాలని వాళ్ళ ఫీలింగ్. కానీ వాళ్ళు వండింది వాళ్ళే తినలేరు, మళ్ళీ నేనే వండాలి. అంతా డబుల్ వర్క్. అనవసరంగా భయపడ్డా. సరే, మన టాపిక్ వద్దాం. డాడీ ఎక్కడా? టిఫిన్ చేయడానికి వెళ్ళారు. మేం చేస్తున్నాం ఆయనకి తెలీదా? తెలుసు కాబట్టే వెళ్ళారు. తెలిసి కూడా వెళ్ళారా? వీరెవరు? ప్రియా అని ఇండియా టుడే నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. మమ్మల్నా? కాదు, నన్ను. అయితే మీరైనా టేస్ట్ చేయండి. అబ్బే వద్దండి, ఈరోజు నేను ఉపవాసం. పచ్చి మంచినీళ్ళు కూడా తాగను, నాకు అర్జెంట్ పనుంది. హలో, కొంచెం టేస్ట్ చేయండి. హలో మేడం. బాసు, మనం చేసిన టిఫిన్లు తిని పారిపోయిన వారిని చూసాం, కానీ ఇలా వాసన చూసి పారిపోయిన అమ్మాయిని ఏ అమ్మాయినే చూసి. వెరీ బ్రిలియంట్ గర్ల్. ఏమంటా? ఏమిటమ్మా పరిగెత్తుకొస్తున్నావు? ఇంటర్వ్యూ పూర్తయిందా? లేదండి, వంట పూర్తయింది. కొంపదీసి రుచి చూసిందేంటి? దూసుకొచ్చింది. అబ్బో, వస్తారా? త్వరగా వచ్చేయండి. అమ్మయ్య, ఇదే. నన్ను బ్రోమని చెప్పదే ఈ బెల్లు ఎక్కడో. నన్ను బ్రోమని చెప్పవే. అయ్య బాబాయ్, శేఖర్ ఏంటి ఇలాగుంది? ఆహా, ఏం కళ, ఏం వర్చస్సు. ఒళ్ళు చేసిన లక్ష్మీదేవి వాయిల్ చీర కట్టుకున్నట్టుగా ఉన్నారండి. ఎంతటి వాడికైనా సరే మిమ్మల్ని చూస్తే కాళ్ళ మీద పడి దండం పెట్టాలనిపిస్తుంది. ఈ ప్రశ్న ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్పగలను. ఇంకో 2 రోజులు కనుక మీ ఆయన దగ్గర పనిచేస్తే నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టాను, నా పేరేమిటి, ఇలాంటి ప్రాథమిక విజ్ఞానం కూడా కోల్పోయి ఉండేవాడిని అమ్మా. ఓహో, మా వారి దగ్గర జవానువా? జవాను కాదమ్మా, క్లర్క్ కమ్ టైపిస్ట్. పేరు రాంబాబు, వయసు 25, బరువు మీలో సగం ఉంటాను. కారణం ఏమిటో తెలియదు కానీ మీ ఆయన నన్ను కాల్చుకు తినేస్తున్నాడమ్మా. రోజు రోజుకి పసిపిల్లవాడి చేతిలో సబ్బు బిళ్ళలాగా అరిగి కరిగి నీరైపోతున్నాను. మీ ఆయన్ని కాల్చుకు తినవద్దని ఇవన్నీ తీసుకుని కొద్దిగా చెప్పాలమ్మా. ఏమిటయ్యా నీ గొడవ? ఆయన పిలుస్తానండు. అయ్య బాబోయ్, ఆయన ఇంట్లోనే ఉన్నారా? సత్యాన్ బాబోయ్, ఫేస్ టు ఫేస్ అసలు భరించలేను. ఆ కుర్రాడు అంటే నేను పాపం మంచోడు, అతన్ని ఏడిపించొద్దని ఒక్క మాట చెప్పమ్మా. నమస్కారం. పోలేండి, తర్వాత పెట్టుకుంటాను. నా పేరు రాంబాబు, మర్చిపోకండి. ఏంటే, ఎవరితో మాట్లాడుతున్నావు? మీ ఆఫీసులో రాంబాబు అనే కుర్రాడు పనిచేస్తున్నాడా? రాంబాబా? ఆడేవాడు? ఏమో నాకేం తెలుసు. ఈ స్వీట్లు పళ్ళు ఇచ్చి నీతో రికమెండేషన్ చేయమని చెప్పి ఏకరవ పెట్టి వెళ్ళాడు. నన్ను పిలవకపోయావా? వాడి సంగతి తేల్చి పారేసిండేవాడిని. సర్లే,
ఆ పుట్ట తీసుకెళ్ళి లోపల పెట్టు, తర్వాత చూద్దాం. నువ్వు చెప్పాలేంటి, అలవాటే కదా. ఎవరో బిల్ కొడుతున్నారు, మీరు ఇక్కడ ఉండండి, అవసరం అయితే పిలుస్తాను. త్వరగా త్వరగా. ఎవరు కావాలండి? ఎవరు కావాలంటే నా పేరు ఒల్లూరు బాబురావు, వైజాగ్ నుంచి వచ్చాం. మన ఇద్దరం ఫోన్లో మాట్లాడుకుంటామే కానీ పర్సనల్ కలుసుకోలేదు. అదే మీ అమ్మాయి స్వర్ణలత జాతకచక్రం ఫోటోలు పంపించారు కదా. పడతామంటే పెళ్లి చూపులకు వస్తానే. ఓహో ఆ. మీరా? ఆ. రండి రండి. డాడీ ఇంటికి గెస్ట్లు వచ్చారు. హాయ్ ఐఎమ్ సుకుమార్. హాయ్. ఏమండి లోపలికి రమ్మనుకుంటే ఈ మీటింగ్ ఏంటి? బాగా రండి రండి. ఫాలో మీ. ఆ. సారా ఇక్కడ నారాయణమూర్తి గారు ఎవరు? గెస్ట్ అయిన చూద్దాం. ఏజ్ బార్ కాబట్టి ఈయన అయి ఉంటాడు. భలే గెస్ చేశారా? మీరెవరు? మేము టిన్స్. ట్విన్స్ కాదు ట్విన్స్ నిన్నే కవల పిల్లలు అన్నమాట. యా ఒకే కథను 2 సినిమాలు తీసినట్టుగా పోలికలు ఏమేంటి వీళ్ళకి? ఏమండి మీరు అలా అంటారు గానీ వీళ్ళిద్దరు తండ్రి కూతుళ్ళు. కూతురేమో వెన్నెల ఆడపిల్ల ఉంటుంది, వీడేమో చీకట్లో కోడిపిల్ల ఉంటాడు. క్యాబ్ వెళ్తే కూర్చున్నాయి. అవును, నాకు పంపిన ఫోటోకి ఈ పిల్లకి పోలికలు లేవేంటి? ఉండవు, ఏ? అది ఫోటో, ఇది రియల్. ఈ మధ్య ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించాం. ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు? డాక్టర్ ఖాళీగా ఉన్నాడని సోది ఇంట్లో వదిన గారు లేరా? మా మమ్మీయా? మమ్మీ పూజ గదిలో ఉన్నారు. ఆహా. మమ్మీ మమ్మీ పిల్ల చూడలే అంత బుద్ధిమంతురాల్లో ఉందో. వీడికి అసలు స్టోరీ తెలియదు. డాడీ నేను ఈ అమ్మాయిని చేసుకుంటాను. సర్లే. ఎవర్రా వచ్చింది? ఇదెవరు? ఎవర్రా ఎవర్రా వచ్చింది? పెళ్లివారా? అవును మమ్మీ, వైజాగ్ నుంచి వచ్చారు. ఆ, నమస్కారం. నమస్కారం అండి. అసలు 3 రోజుల క్రితం రావాలండి, మా ఇంట్లో దొంగలు పడ్డారు. మాకేం తెలియదు, మేము ఎక్కడ ఉన్నాం. పిల్ల నచ్చిందండి, మిగిలిన విషయాలన్నీ ఫోన్లో మాట్లాడుకున్నాం. ఇకపోతే కట్నం ఎంత కావాలి? ఆ, మీలో కూడా చెప్పండి. ఓ 3 ఇచ్చుకోండి. 3 లక్షలండి అసహ్యంగా. 13 లక్షలు తీసుకోండి. 13. మళ్ళీ పడిపోయాడు. చంటి కుర్రాళ్ళ ఏంటి ఆలరే? వెంటనే తాంబూలాలు పుచ్చేసుకుందాం. ఆగండి చూడండి బాబు, ఈ ఊళ్ళో మా అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు, వాడు వచ్చాక పుచ్చుకుందాం. అలాగే అయితే వెంటనే ఫోన్ చేసేద్దాం. హలో ఆ చెల్లెమ్మా ఎప్పుడు వచ్చావే? అట్లా చెప్పు. ఇప్పుడే వచ్చేస్తున్నా. చచ్చా, వస్తున్నా అంటాడు కానీ మీ అన్నయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు. అడుజోగం అలాంటిది. వర్జం రాకముందే సుమాన్ వేసుకుందాం రండి. ఆ. అబ్బే వద్దండి, ఆ? ఏమో ఆయన వస్తే బాగా వర్కౌట్ అవుద్ది. వర్కౌట్ అయింది చాలు, త్వరగా కానివ్వండి. మనం మాట అంటే మాటే. మన వంశంలో ఎవరైనా మాట మీద నిలబడ్డారు కానీ భూమి మీద నిలబడ్డారంటే ఏమండి, ఆయన వచ్చే వరకు మేము ఒప్పుకోం. అయ్ బాబోయ్. ప్లీజ్ నా మాట వినండి. వాడు వచ్చేప్పుడు ఆలస్యం అవుద్ది. వాడు ఉద్యోగం అలాంటిది. అవునండి, మా అన్నయ్య ఈ ఊళ్ళో పోలీస్. అయ్ బాబోయ్, పోలీస్ అంట, త్వరగా కానిచ్చేద్దాం. ఏమండి, తెల్లారు లెగిస్తే పోలీసులకి మాకు బోల్డ్ డీలింగ్స్ ఒరేయ్. కాబట్టి వారు వచ్చాక నిశ్చితార్థం జరుగుద్ది. అసలు ఎన్ని? అబ్బా, ట్రైనింగ్ టైం అయిపోతుందండి, త్వరగా పని కానివ్వండి. వారు ఎందుకు చెప్తున్నారు వినహ? ఆహా, చూడండి మేము కొన్ని విషయాల్లో పట్టుదలగా ఉంటాం. కుదరదంటే కుదరదు. ఆయన అంతగా చెప్తుంటే మా అన్నయ్య నేను ఏమనుకోం కానివ్వండి. నో 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 నో. నా కోసమైనా వెయిటింగ్? అవును బావా. తెలుగు వన్